హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు మనం హైదరాబాద్లో ద మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ ప్లేస్, అదేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ద గోల్కొండ కోట చూస్తున్నారు మేము, బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్కొండ కోటకి అయితే వచ్చేసామన్నమాట. సో వెనకాలనే రైట్ సైడ్లో ఇండియన్ ఫ్లాగ్ కూడా రెపరెపలాడుతూ ఉంది. సో ఈరోజు మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను గోల్కొండ కోట. సో ఫస్ట్ టికెట్ అయితే 25 రూపీస్, కిడ్స్కి ఫ్రీ, లైక్ 15 ఇయర్స్ వరకు వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 25 రూపీస్. సో ఎవరైతే చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో కంప్లీట్ డీటెయిల్స్, అసలు గోల్కొండ కోట అనేది ఏ ఇయర్లో కట్టడం జరిగింది, అసలు దాని హిస్టరీ ఏంటి అనేది మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్. హైదరాబాద్ అంటే చార్మినార్తో పాటుగా గోల్కొండ కట్టడాలను కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. గోల్కొండ అనే పేరు ఎట్లా వస్తుందంటే, ముందుగా స్టార్ట్ అయిన కొత్తలో గొల్లకొండ అనే పేరును క్రమంగా ఆ పేరు వాడుతూ గోల్కొండ అని అందరిలో పిలుస్తుండగా గోల్కొండగా మారింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. గోల్కొండ కోటకు బోనాలు సమర్పించినప్పుడు ఇక్కడ నుంచే ఈ నాగదేవత వారికి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇటు నుంచి పైకి తీసుకెళ్ళి పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ బోనం సమర్పిస్తారు. గోల్కొండ కోట ఎప్పుడు నిర్మించారంటే, దీని యొక్క చరిత్ర కాకతీయుల నాటిది. సో అప్పట్లో ఒక మట్టి కొండ ఉండేది అని చెప్పేసి చరిత్రలో ఉంది. సో ఆ తర్వాత బ్రాహ్మణి పాలకులు ఈ యొక్క గోల్కొండ కోట పరిసరాలను డెవలప్మెంట్ చేసేసాగారు. ఆ తర్వాత మళ్ళీ 1518 కులీ కుతుబ్ షాహీ అనే రాజు ఈ యొక్క కోటను భారీ రాతి కోటగా నిర్మించబడ్డారు. ఎప్పుడైతే కులీ కుతుబ్ షాహీ వాళ్ళు ఈ యొక్క కోటను తర్వాత కుతుబ్ షాహీ వాళ్ళు ఈ యొక్క కోటకు మొత్తం ఒక పెద్ద రాతి కొండగా ఏర్పాటు చేశారు. సో కుతుబ్ షాహీ వాళ్ళు ఈ కొండను మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ యొక్క కోట హైదరాబాద్ యొక్క కేంద్ర బిందువుగా మారింది. కొండ నార్మల్ కొండ కాదు, ఇది ఒక నిర్మాణం. చాలా ఆనాటిలో శత్రువుల దాడికి ఎదుర్కోవాలని చెప్పేసి ఎన్నో దారాలు, ఎన్నో గుజలు, ఎన్నో కొండలు ఇక్కడ అమర్చి వాళ్ళు సేఫ్గా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఒక ఈ కొండను అప్పట్లో నిర్మించబడ్డాయి. సాయి పాలన 17వ శతాబ్దం వరకు ఇక్కడ యొక్క పాలన కొనసాగింది. ఆ తర్వాత మొఘల్ ఎంపైర్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను
స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ఎప్పుడైతే స్థాపించారో కుతుబ్ షాహీ, ఆ తర్వాత మొఘల్ ఎంపైర్ ఆయాసం వస్తుంది. మొఘల్ ఎంపైర్ చక్రవర్తి ఔరంగజేబు ఈ యొక్క కోటను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది 17th సెంచరీ ఆ టైంలో. సో టాప్ అండ్ పైకి వచ్చాక ఇక్కడ బోనాలు సమర్పించేస్తున్నాం. టెంపుల్ గోల్కొండ బోనాలు సమర్పించే టెంపుల్ అమ్మవారి టెంపుల్ కదా. మొత్తం పైకి వచ్చిన తర్వాత ఉంటుంది. మహాకాళి దేవాలయాల చరిత్ర హిస్టరీ చేసుకోవాలంటే 1143వ సంవత్సరం ఇది గోల్కొండ టాప్. ఫైనల్గా మొత్తం మనం పైకి వచ్చిన తర్వాత ఇది అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా కొంచెం పైన ఉంటుంది. సో మొత్తం ఆల్మోస్ట్ గోల్కొండ కోట మొత్తం కూడా పైనకే వచ్చేసాం అనమాట. ఇది టాప్ ఆఫ్ ద గోల్కొండ. సో పైనుంచి కూడా మీకు వ్యూస్ చూపిస్తాను. ఒకసారి మొత్తం సరౌండింగ్స్ వ్యూస్ అయితే చూపిస్తుంది. ఇంకా పైన కూడా కొంచెం ఉంది, కానీ దానికైతే ఇప్పుడు మనకి అలో లేదు ప్రజెంట్ ఎక్కడానికి. తిను
సో ఇదండి ఈరోజు వీడియో. సో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ అంటే శివకుమార్. బాయ్.